విద్యను బోధించే ఉపాధ్యాయుడు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండాలని జేఎన్టీయూకే రిజిస్ట్రార్ డాక్టర్ వి రవీంద్రనాథ్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో గల పిఎస్ఆర్ లా కాలేజీలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమానికి కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత అధ్యక్షత వహించగా రిజిస్ట్రార్ డాక్టర్ రవీంద్రనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అతిథులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పుష్పాంజలిని ఘటించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత ముఖ్య అతిథి డాక్టర్ రవీంద్రనాథ్ను లా కాలేజ్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు. అనంతరం కాలేజ్ ప్రిన్సిపల్ సంగీత, వైస్ ప్రిన్సిపల్ కోటేశ్వరరావు, ప్రెసిడెంట్ డాక్టర్ ఎల్వికే ప్రసాద్, గవర్నింగ్ బాడీ ఎంవివి రామారావు, ఫ్యాకల్టీ ఆర్వీజీ పట్నాయక్, రవిశంకర్ పట్నాయక్, సునీత, డాక్టర్ సత్యనారాయణ, జి శ్రీనివాస్, సుమా పట్నాయక్, కోకా కృష్ణారావు, ముసీనా సత్యనారాయణ, విజయలక్ష్మి, కోటేశ్వరరావు, రవిశంకర్లను ముఖ్య అతిథి రిజిస్ట్రార్ డాక్టర్ రవీంద్రనాథ్ కాలేజ్ యాజమాన్యం విద్యార్థుల చేతుల మీదుగా సాలువా కప్పి పుష్పగుచ్చం అందించి జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అటువంటిది అందుకని టీచర్స్ అంత గౌరవంగా చూస్తారు. ప్రతి ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ కంట్రీ, మీరు ఏ ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా సరే టీచర్ అంటే మాత్రం చాలా గౌరవంగా చూస్తారు. సో అంచేత ఆ టీచర్స్ వల్ల ఏమవుతుందంటే ఆ టీచర్స్ తాలూకా వాళ్ళు చాలా ఇంపాక్ట్ చేస్తారు. అంటే ఏంటంటే మన పిల్లల మనసుల్లోనే చాలా చెరగిన ముద్ర వేస్తారు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు, మనం ప్రవర్తించేటప్పుడు, మన నిర్ణయాలు తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే మనకన్నా ఎక్కువగా 10 రెట్లు ఆలోచిస్తారు స్టూడెంట్స్. వాళ్ళకి మనకు ఆన్సరబిలిటీ ఉంటుంది. మనం ఏమైనా తప్పు చేస్తే మనకన్నా ఎక్కువ బాధపడేది వాళ్ళు. అలాగా ఈ టీచర్స్ కూడా అలాగా అనుకొని మన వృత్తికి ఇంకా ఇంకా గౌరవం ఆపాదిస్తారని, గౌరవం పెంచుతారని నేను భావిస్తున్నాను.